యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2, 6 వచనములు మరియు లూకా సువార్త 1వ అధ్యాయము 33వ వచనం. పరలోకమును భూలోకమును కలకాలం పాలించు మా రాజున కన్నా ఓ పవిత్ర మాత, నీకు మా వందనములు. ప్రభువు పుట్టినందువలన మనపై వెలుగు ప్రకాశించును. ఆశ్చర్యకరుడైన సలహాదారు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వతుడైన జనకుడు అని అతనికి పేరిడుదురు. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. చేతులు జోడించండి, దండం పెట్టుకుని అందరూ కూడా నూతన సంవత్సరపు దివ్య పూజలన్నీ ప్రారంభిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం తొలి గడియ, ఇది 2025 తొలి గడియ. కాబట్టి ఈ తొలి గడియలో ఉత్సాహంగా సంతోషంగా పాల్గొనాలి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నడునుగాక. క్రీస్తు ప్రభుని యందు నిఖిల ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, 2024 ముగిసింది. 2025 ప్రారంభమైంది. 2025వ సంవత్సరంలోనికి భగవంతుడు మనలందరినీ కూడా తీసుకొచ్చారు. ఈ సంవత్సరాన్ని మనకు ఒక ఆశీర్వాదం కిరీటంగా మనకు దయచేస్తూ ఉన్నాడు. కొట్టని గట్టిగా సభలు దేవుడికి ఒకసారి, కొట్టని గట్టిగా సభలకి దేవుడికి ఒకసారి. 2025వ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టాం. ఈ తొలి గడియ, ప్రారంభ గడియ. ఏ సంవత్సరములో మొదటి గంట ఇది. ప్రారంభ దినములో ప్రారంభ గంట. భగవంతుడు మనం దీవించాలి, మనల్ని ఆశీర్వదించాలి. దేవుని కృప మన మీద ఉండాలా, దేవుని ఆశీర్వాదం మన మీద ఉండాలా. ఆ తల్లి మరియమ్మ గారి ద్వారాగా మనకు దీవెనలు పరంపరగా రావాలి. మనము సమయాన్ని గడుపుతున్న కొద్దిగా, మనం ముందుకు అడుగు వేస్తున్న కొద్దీ, మనము కాలచక్రంలో గడుపుతున్నటువంటి సమయంలో భగవంతుడు తన దీవెనలు ఒకదాని తర్వాత ఒకటి మనకు అనుగ్రహిస్తూనే ఉండాలా. అలా అనుగ్రహించాలంటే భగవంతుడు మనకు ఒక షరతు పెడుతూ ఉన్నాడు. నీవు నూతనముగా మారాలి. యు ఆర్ సపోజ్ టు బికమ్ రెన్యూడ్. నూతనత్వం నీలో రావాలా. ఇది నూతన సంవత్సరం కాబట్టి నూతనత్వం రావాలి మనలో. ప్రభుని క్షమాపణ కోరుకుంటూ పరిశుద్ధంగా ఈ పూజలో పాల్గొంటాం. మనల్ని మోక్ష రాజ్యమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనసు గల వారికి శాంతి శాంతి.
సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా నిన్ను పొగడుచున్నాము నిన్ను స్తుతించుచున్నాము నిన్ను ఆరాధించుచున్నాము నిన్ను కీర్తించుచున్నాము నీ మహా వైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము వందనములర్పించుచున్నాము జనితైక పుత్రుడా ప్రభువైన యేసు క్రీస్తువా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా లోక పాప విమోచక నీ మహా వైభవమునకై నీకు వందనములర్పించుచున్నాము వందనములర్పించుచున్నాము ప్రార్థించుదాము. ప్రేమ స్వరూపుడైన ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్యమరియమ్మ యొక్క గర్భఫలమును ఫలింపచేసి మానవ జాతికి నిత్య రక్షణ అనుగ్రహమును దయచేసినది. జీవనదాతవైన మీ సుతుని ఆ తల్లి ద్వారానే పొందితిమి కనుక ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయము ద్వారా మా జీవిత అవసరములన్నీ నెరవేరి మేము కూడా ధన్యులము అగుదముగాక. దేవా, మీ కృప వలన మీ ఆశీర్వాదం వలన 2024వ సంవత్సరమును మీ దీవెనతో ముగించి 2025వ సంవత్సరంలో అడుగుపెట్టి ఉన్నాం. మమ్మ దీవించండి, మమ్మ ఆశీర్వదించండి. ఈ 2025వ సంవత్సరం అంతా కూడా మీ కృప, మీ కనికరము, మీ కాపుదల, మీ భద్రత మా వెన్నంటి ఉండినట్లే దీవించండి. ఈ దివ్య పూజలో పాల్గొని ప్రార్థించే ప్రతి ఒక్కరికి కూడా మీ కృపాశీర్వాదం దయచేయమని మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగమును జీవించి పాలించి మా ప్రభువును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను వారిని దీవించదును. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుండి 25 వరకు. సంఖ్యాకాండము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 22 నుండి 25 వరకు. యాభై మోషేతో ఇట్లనెను, అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధంగా దీవెన పలుకవలెనని చెప్పుము. యావే నిన్ను దీవించి కాపాడును గాక. యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపజేసి మేము కరుణించుగాక. యావే నిన్ను కృపతో చూచి మీకు సమాధానం వస్తును గాక. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించదను అని చెప్పాను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. 2వ పట్టణము పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. సోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రములకు లోనయ్యెను. మనము దేవుని దత్తపుత్రులు అయినట్లు ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేశాను. మీరు ఆయన పుత్రులగుటచే
దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయాలలో ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుస్తున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కాదు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడు కనుక వారసులను కూడా. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు. లూకా సువార్త 2వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు. దేవదూతలు తమ యొక్క నుండి పర్వతములకు వెళ్ళిన తర్వాత ప్రభువు మనకు ఎదురుపరిచిన సంఘటనను చూసుటకు బేత్లెహేమునకు వెళ్ళుదము అని గొర్రెల కాపరులు తమలో తాము అందుకుని వారు వెంటనే వెళ్ళి మరియమ్మను యోసేపును తొట్టిలో పరులు ఉన్న శిశువును కనుగొన్నది. వారు శిశువుని గురించి విన్న విషయం మీద వెల్లడించారు. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయమును విన్న వారందరూ వీరికి ఆశ్చర్యపడేది. కానీ మరియమ్మ అంతలో తన మనసున భద్రపరచుకొని మనలను చేయుచుండెను. గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లు తాము విన్నదాన్ని చూసిన వారిని గురించి దేవుని వైభవమును శ్లాఘించుచు తిరిగిపోయేది. 8 దినములు గడిచిన తర్వాత శిశువు నాకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమందు పడకపోయేమో దేవుడుగా సూచించినట్లు యేసు అని పేరు పెట్టేది. ఇది క్రీస్తు ప్రభువుని సూచించని Hare
సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరముగా ప్రార్థించండి. తరలి వంచండి, కళ్ళు మూసుకోండి. ఓ సర్వేశ్వర, మీరు ఎంతో కనికరమతో అన్ని మంచి కార్యములను ప్రారంభించి వాటిని పరిపూర్తి చేయించున్నారు. పరిశుద్ధ కన్య మరియమ్మ దివ్య మాతృత్వ మహోత్సవం దివ్య పూజలు చేసుకొనొచ్చు ఆనందించున్న మాపై మీ ఆశీర్వాదములను కురంభరింపుము. మీరు ప్రారంభ దశలో మాకు దయచేసిన వరములను చూచుకొని నేడు సంతోషించి మేము ఒకనాడు అవి పరిపూర్ణమగుటను చూచుకొని పరవశించినట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభువు మీతో మనస్సుకు చెప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుతాము. దేవ పావనకు సర్వశక్తిగల సర్వేశ్వరం ఎలా పుణ్యం చేయటను మేము మీకు కృతజ్ఞతావందనము చెల్లించుదాం. యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ రాకము ఏ దినము పరిశుద్ధ మరియమాత దివ్య మాతృత్వ మహోత్సవము చేసుకొనొచ్చు మిమ్మల్ని స్తుతించి మనం పరుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమును మీ ఏకైక శుద్ధిని తన గర్భమును మోసాను. తన కన్యత్వపు ఘనతను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతిను మా ప్రభువుని యేసుక్రీస్తును ఈ జగత్తుకు ప్రసాదించాను. క్రీస్తు ద్వారా గోత్రమి మహాత్మను పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు. పరమందుల మందలి బలవంతులను ఆనంద పరవశులను బట్టి జ్వాలకు ఏకీభవించి ఒప్పించు మీ స్తుతులను పాడుచున్నారు. వాళ్ళతో మా స్వరము ఏకం చేసి మేము దీనభావముతో స్తుతించుట ఎట్లా మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను
మీ ప్రేమను ఈ లోకము విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో అనేకమైన మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునగాక. అందరం కూడా పైకి లేచి నిలబడి క్రీస్తు భగవంతుడు నేర్పించిన పరలోక ప్రార్థన, ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిసారి మనం చేసే ప్రార్థన ఈ పరలోక ప్రార్థన. చేతుల పైకి చాపి ప్రభుని సహాయం అర్థిస్తూ పరలోక ప్రార్థనలో ఇమిడి ఉన్నటువంటి నిగూఢమైన అర్థాలు, భగవంతుడిని తండ్రి అని పిలిచే భాగ్యం మనకు లభించింది. చేతుల పైకి చాపండి అందరూ కూడా. అందరం కలిసి ఈ సంవత్సరం అంతా కూడా భగవంతుడు దీవించాలని, ఆశీర్వదించాలని, మనలో పవిత్రత, పరిశుద్ధత, నీతి, న్యాయము, ధర్మము, దేవుని యొక్క చట్టము మన జీవితంలో ఉండాలని అందరం కలిసి పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు ప్రేమల తండ్రి అన్ని కీడులను రక్షించండి. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసరించండి. మీ దయానుగ్రహం వల్ల మేము పాపం విముక్తమై ఎట్టి తలతలంలో గురి దానకుడినట్టు చేయండి. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుదాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను అని మీ అపోస్తులతో పలికిన యేసుక్రీస్తు మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షించండి. మీ చిత్త ప్రకారం యావత్ కథోలిక శ్రీ సభకును ఈ దివ్య పూజలో పాల్గొంటూ ప్రార్థించే ఈ బిడ్డలందరికీ ప్రభు కావలసిన శాంతి, సమాధానం, సంతోషము, ఆనందము, దీర్ఘాయుషును ప్రసాదించండి. యుగములు జీవించు పరిపాలించండి ప్రభువా. క్రీస్తు ప్రభువసిన శాంతి, సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండగాక. ఒకరినొకరు సమాధానము తెలుపుకుందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిగణించిన క్రీస్తు భగవంతుడు. ప్రభుని ప్రేమ ఎందుకు పిలువబడిన మీరందరూ కూడా ధన్యులు. ప్రేమ స్వరూపుడైన సర్వేశ్వర, పరమ పవిత్ర సంస్కారము స్వీకరించి నిన్ను ప్రార్థిస్తున్నాము. ఈ ఆహారం మమ్ము నిత్య జీవితంలోకి నడిపించునుగాక. కన్య అయిన మరియమాతను మీ కుమారుని తల్లిగాను శ్రీశవ మాతగాను ప్రకటింప ఆనందిస్తున్నాము. తల్లి నుండి బిడ్డ నూతన జీవనమును క్రొత్త ఆశలను అందిపుచ్చుకునే రీతిగా మేమును ఈ పవిత్ర కార్య నిర్వహణ ద్వారా నూతన జీవనమును క్రొత్త ఆశలను ఈ సంవత్సరం అంతా బలసి ఆనందింపగలుగునుగాక. దేవా, ఈ నూతన సంవత్సరం అంతా కూడా మాకు దీవెనలు, మాకు ఆశీర్వాదాలు, మీ కృప కరికరము మాకన్నింటి ఉండదుగాక. మా కష్టసుఖంలో కలిమిలేవాళ్ళు దేవా, లాభ నష్టంలో దేవా, మా ఆరోగ్యంలో అనారోగ్యంలో మీరు తోడుగా ఉండి మీ కృప మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండగాక.
నా 8 గ్రామాల దేవా పిల్లలందరూ దీవించమని, నా న్యాయం కలిగించాలని, కంటికి ఎట్లా కాచి కాపాడమని, ఎల్లప్పుడూ మీకు దీవెన పాత్రముగా ఉండే భాగ్యం లేచమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాను తండ్రి. ప్రభు మీతో ఉండగాక. సర్వశక్తిగా సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మేమందరినీ ఆశీర్వించి దీవించి సదాకాలం కాచి కాపాడుదురుగాక. దివ్య పూజ సమాప్తమైంది. సమాధానం వెళ్ళి ప్రభు క్రీస్తు ప్రేమలో సేవలు జీవించండి.